టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ కెరియర్కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతడు తన డెసిషన్ ప్రకటించాడు. వర్షం కారణంగా గబ్బా టెస్టుకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారత ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ లోకి చేరారు. అయితే ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో రవిచంద్రన్ అశ్విన్ విరాట్ కోహ్లీతో చాలాసేపు చర్చించాడు. అయితే అప్పుడే తన నిర్ణయాన్ని అశ్విన్ విరాట్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కోహ్లీ కూడా రవిచంద్రన్ అశ్విన్ ను హక్ చేసుకున్నాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తన కెరియర్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, పుజారాలు ఎక్కువగా క్యాచ్లు పట్టి వికెట్ల సంఖ్యను పెంచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు అశ్విన్. రిటైర్మెంట్ గురించి ప్రశ్నలకు తాను ఇప్పుడు సమాధానం ఇవ్వలేనని, త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. ఇది నాకు భావోద్వేగమైన క్షణం. అందుకే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే స్థితిలో లేనని అర్థం చేసుకోండని విలేకరుల సమావేశంలో రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. అశ్విన్ భారత జట్టులోకి అడుగుపెట్టే 13 ఏళ్లు కావస్తోంది. 2010లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ సత్తా చాటాడు. వెస్టిండీస్ మీద 2011లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడి ఆఫ్ స్పిన్నర్. ఆ తర్వాత క్రమంగా వన్డే, టీ20 టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్ను భర్తీ చేసిన అశ్విన్ క్రమంగా స్టార్గా ఎదిగాడు. ముఖ్యంగా టెస్టుల్లో తోపు బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియా తరపున 287 మ్యాచ్లు ఆడిన అశ్విన్ మొత్తంగా 765 వికెట్లు తీశాడు. టెస్టులో 6 సెంచరీలతో సహా 4394 అంతర్జాతీయ పరుగులు చేశాడు. తన కెరియర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో అత్యధికంగా 537 వికెట్లు తీశాడు. వన్డేల్లో 156, టీ20లో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినప్పటికీ అశ్విన్ ఐపీఎల్ ఆడనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3వ టెస్టు డ్రాగా ముగిసింది. రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ 2 రోజుల్లో భారత జట్టును వీడి స్వదేశానికి తిరుగు పయనం కానున్నాడు.